రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కొనసాగుతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తం 4,50,000 ఇండ్లు ఇస్తామని, ఇప్పటి వరకు 2,10,000 ఇండ్లు ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 44 కోట్లు విడుదల చేశామని చెప్పారు. స్లాబ్ల వారీగా నిధులు విడుదల చేశామని అన్నారు పొంగులేటి. వచ్చే 20 రోజుల్లో 100 ఇండ్ల వరకు గృహ ప్రవేశాలు జరగబోతున్నాయన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా 1,05,000 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నామని చెప్పారు. పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇండ్లు ఇస్తున్నామని, గత ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పట్టించుకోలేదన్నారు. ఇళ్లు నిర్మాణం కోసం వాడే వస్తువులు, ఇతర అంశాలపై కమిటీలు వేయబోతున్నామన్నారు పొంగులేటి. జిల్లా, మండల స్థాయిలో కమిటీలను వేయబోతున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్పర్సన్ గా ఉంటారని, అడిషనల్ కలెక్టర్ కమిటీలో ఉంటారని చెప్పారు. సిమెంట్, ఇసుక ధరలు, ఇతర అంశాల్లో ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు 40,000 ఇండ్లు ఇస్తే 19,000 మంది మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారన్నారు. 19,000 మందిలో ఇప్పుడు కేవలం 13,000 మాత్రమే ఉంటున్నారన్నారు పొంగులేటి. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పరిశీలనకు జిల్లా టూర్లకు వెళ్తామన్నారు పొంగులేటి. సీఎంతో పాటు మంత్రులు గ్రౌండ్ విజిట్ చేయబోతున్నామని చెప్పారు.